పాపం వైసీపీ నేతలకు వస్తున్నటువంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. పాపం రాష్ట్రంలో ఉండలేరు, అలాగని రాష్ట్రాన్ని వదిలి పారిపోలేరు. అంటే రాష్ట్రం వరకు అయితే మారొచ్చులే కానీ పాపం ఎవరైనా దేశం వదిలి వెళ్ళిపోదాం, కొన్ని రోజులు విశ్రాంతిగా ఉందాం, ఇక్కడ కేసుల నుంచి తప్పించుకుందామని ప్లాన్ చేస్తే పాపం వాళ్ళకి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. తాజాగా దేవినేని అవినాష్ వైసీపీ వాలంటీర్గా చెప్తారు, కొంతమంది నత్తిపోకోడి అంటారు. సరే, వేరేదైనా కానివ్వండి, దేవినేని అవినాష్ అయితే దుబాయ్ పారిపోయే ప్రయత్నం చేశాడు. అది కూడా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నిన్న రాత్రి దుబాయ్ అయితే పారిపోయే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. బట్ ఇప్పటికే దేవినేని అవినాష్ మీద లుకౌట్ నోటీసు ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో దేవినేని అవినాష్ మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది. అందుకనే కొంతమంది వైసీపీ నేతల మీద ముందుగానే పోలీసులు లుకౌట్ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు దేవినేని అవినాష్ ఎప్పుడైతే నిన్న శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళాడో రాత్రి, వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసులు అయితే ఆయన అడ్డుకోవడం జరిగింది. వెంటనే రాష్ట్ర పోలీసులకు ఆ ఎఫ్ఐఆర్ అయితే ఎక్కడ నమోదైందో, ఎక్కడికి సమాచారం ఇవ్వాలని వాళ్ళు చెప్పారో ఆ పోలీసులకి అయితే సమాచారం ఇవ్వటం, వెంటనే ఏపీ పోలీసులు కూడా రెస్పాండ్ అవుతూ దేవినేని అవినాష్ మీద కేసులు ఉన్నాయి, మేము లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశాం, కాబట్టి ఆయన దుబాయ్ వెళ్లకుండా అడ్డుకోవాలని చెప్పి ఆయన చెప్పడంతో అటు ఎయిర్పోర్ట్ అధికారులు, ఎయిర్పోర్ట్ పోలీసులు ఇరువురు కూడా దేవినేని అవినాష్ అయితే అడ్డుకోవడం జరిగింది. కొంత పోలీసులతో కూడా దేవినేని అవినాష్ వాగ్వాదానికి అయితే దిగినట్టుగా తెలుస్తుంది. బట్ పోలీసులు కూడా కొంచెం స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మీ మీద లుకౌట్ నోటీస్ ఆల్రెడీ జారీ అయి ఉన్న నేపథ్యంలో మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు, మీ పోలీసులు కూడా మేము సమాచారం ఇచ్చామని చెప్పి కొద్ది గట్టిగా చెప్పడంతో ఇక తప్పని పరిస్థితుల్లో వెనుదిరిగి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు వైసీపీ శ్రేణులు ఎవరు కూడా దీని మీద స్పందించాల. మరి ఎందుకు దేవినేని అవినాష్ పారిపోతున్నాడంటే, ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వరుసగా అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఆ రోజు ఎవరైతే కీలకంగా వ్యవహరించినటువంటి కొంతమంది ఉన్నారో వారిని ఇప్పటికీ అదుపులోకి తీసుకోవడం, కొంతమందిని రిమాండ్కు పంపడం కూడా జరిగింది. కొంతమంది రాష్ట్రం వదిలి పారిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే టీడీపీ ఆఫీస్ మీద ఆ దాడికి సంబంధించిన కేసులు బయటికి తీసే ప్రయత్నం చేసిందో ఆ సమయంలోనే కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నేటికి కూడా వాళ్ళెవరు కూడా దొరకలేదు. సో వాళ్ళ మీద ఆల్రెడీ నిఘా ఉంది, వేట కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా సీక్రెట్గా భద్రతను అయితే ఏర్పాటు చేసి ఎప్పుడైనా ఇళ్ళకి వస్తారేమోనని అంచనా ఉంది. సో ఈ క్రమంలో ఇప్పటికే గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నాడో దాదాపుగా అరెస్టు చేసినంత పనిచేశారు. బట్ చివరి సెకండ్లో అయితే మిస్ అయినట్టుగా ఉన్నాడు. దీంతో తదుపరి వేటలో దేవినేని అవినాష్ దొరికిపోయే అవకాశం ఉందని తెలిసి ముందు జాగ్రత్తగా సీక్రెట్గా దుబాయ్ పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే వాస్తవానికి లుకౌట్ నోటీస్ ఉందని తెలిసినప్పటికీ కూడా ఏదో ఒకటి చేసి ఇన్ఫ్లుయెన్స్ వాడి అక్కడి నుంచి తప్పించుకుంటే ఇక నాకు ఇప్పుడప్పుడే పని ఉండదు, ఒక 6 నెలలో ఏడాదో రాకుండా గడిపేయొచ్చని ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు. బట్ కానీ రాష్ట్ర పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు శంషాబాద్ ఎయిర్పోర్టులో అయితే పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. దేవినేని అవినాష్ ఒక్కడే కాదు, ఎవరైతే కీలకమైన కొంతమంది అధికారుల మీద కూడా లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు, అలాగే వెంకటరెడ్డి ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. గతంలో గనుల శాఖ డైరెక్టర్, అలాగే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళ మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా దేశం పారిపోయే ప్రమాదం ఉంది. గతంలో చూడండి, సిఐడి సంజయ్ రాగానే టీడీపీ అధికారంలోకి రాగానే పారిపోయే ప్రయత్నం చేస్తే అప్పుడు చంద్రబాబు గారు కొంచెం సీరియస్ అయ్యి దాన్ని క్యాన్సిల్ చేశారు, వెళ్ళనివ్వలేదు, అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా దేశం వదిలి పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాళ్ళలో దేవినేని అవినాష్ కూడా ఒకరు. గతంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో వైసీపీ పార్టీలోకి అయితే అప్పట్లోనే వైసీపీ పార్టీలోకి అయితే వెళ్ళటం జరిగింది. సరే, కారణాలు ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగి వాస్తవానికి ఆ మూలాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి నుంచి కూడా అలాగే బంధాలు ఉన్నాయి అనుకుంటే అది వేరే విషయం. బట్ తగిన గౌరవం ఇచ్చినప్పటికీ కూడా దేవినేని అవినాష్ దాన్ని కాపాడుకోలేకపోయాడు. దాంతో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో, పైగా మీకు తెలుసు కదా, ఒక ముస్లిం మహిళ ఇంటి మీద దాడి చేశారు. గతంలో ఏదో పథకానికి సంబంధించి వీళ్ళు ఓట్లు అడగటానికి వెళ్తే నిలదీస్తే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పట్లో దేవినేని అవినాష్ని నిలదీశారు, అలాగే వైసీపీ నేతలు నిలదీశారని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, న్యూస్లో కూడా బాగా వైరల్ అయింది. ఒక ముస్లిం మహిళ ఆ రాత్రి ఆ ఇంటి మీద కొంతమంది మహిళలను పంపి దాడి చేయించి, ఆ మహిళ మీద దాడి చేయించి ఎర్లీ మార్నింగ్ అత్యంత ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించాడు దేవినేని అవినాష్. సో ఇలాంటి అరాచకాలు 1, 2 కాదు, మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో కాబట్టి అందులో ప్రధానమైంది తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి.
సో అది అత్యంత తీవ్రమైనటువంటి ఖండన. నాడు తెర వెనక చక్రం తిప్పిన వ్యక్తులలో దేవినేని అవినాష్ కూడా కీలకమైనటువంటి వ్యక్తి. ఇప్పటికే దొరికినటువంటి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, సాక్షులు కానివ్వండి, దేవినేని అవినాష్ పేరు కూడా చెప్పారు. రిమాండ్కి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఆల్రెడీ దేవినేని అవినాష్ పేరు కూడా చెప్పడం జరిగింది. దాంతోనే దేవినేని అవినాష్ మీద టీడీపీ ఆఫీస్కి సంబంధించి దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. సో ఆ ఒక క్రమంలో అయితే అరెస్టులు జరుగుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా దేవినేని అవినాష్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండ ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులు అరెస్ట్ అవడం ఖాయం. కాబట్టి వైసీపీ నేతలు గతంలో వల్లభనేని వంశీ కూడా చేసింది అదే. కొంతకాలం విదేశాలకు పారిపోయి వచ్చాడు. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాడని చెప్తున్నారు. మరి ఉన్నాడా లేదా విదేశాల్లో ఉన్నాడనేది ఆ ప్రస్తుతానికి మనకైతే తెలియదు. కానీ గతంలో వల్లభనేని వంశీ కూడా చేసింది అదే. చాలామంది వైసీపీ నేతలు ఇంకా కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ఆల్రెడీ జారుకున్నారు. ఇప్పటికే ఆ కేసులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలివిగా జారుకున్నారు. తర్వాత అయినా మన మీద కేసు పెడతారు, ఖచ్చితంగా మనల్ని రాష్ట్రం దేశం కథలను ఎవరు ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి ఆల్రెడీ కొంతమంది అయితే జారుకున్నారు. బట్ కొంతమందిని అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే టైట్గా బిగించినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా దేవినేని అవినాష్ అయితే ప్రస్తుతానికి వెనుదిరిగి వచ్చాడు. సో ఆల్రెడీ ఒక పారిపోయే ప్రయత్నం చేశాడు. కాబట్టి మరి దేవినేని అవినాష్ని అదుపులోకి తీసుకుంటారా అంటే ఏమో ఎస్ అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రైల్ నడిచింది కదా, దుబాయ్ పారిపోవడానికి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విశ్వ ప్రయత్నం చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులతో కూడా చాలా దురుసుగా ప్రవర్తించాడు. అంటే వీళ్ళ హయాంలో జరిగితేనేమో తప్పు, ఇప్పుడు జరిగితేనేమో ఒప్పు. వీళ్ళు గతంలో చంద్రబాబు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎన్ని గంటలు అడ్డుకున్నారో అందరికీ తెలిసిందే. ఆయన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నాడు, ఆయనకు వెళ్ళే హక్కు ఉంది. ఆ సమయంలో ఆయన మీద ఎటువంటి ఇది లేవు. ఈవెన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఎయిర్పోర్ట్కు కూడా రావడం జరిగింది. అయినా కానీ దాదాపుగా 6 గంటలో 7 గంటలో ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తే హైకోర్టు డీజీపీని పిలిచి, గౌతమ్ సవాంగ్ని పిలిచి ఆ రూల్స్ బుక్లో రూల్ చదివించింది. అప్పుడే చంద్రబాబు గారిని వైజాగ్లో ఆపినప్పుడే రూల్ బుక్ చదివించడమే కాకుండా నిలబెట్టింది ఆయన్ని, చిన్నపిల్లవాడిని నిలబెట్టినట్టు. అయినా కానీ పోలీసు అధికారుల్లో మార్పు రాలేదనుకోండి. సో ఇప్పుడు వీళ్ళని ఆపితే మాత్రం రాజకీయ కక్షతో ఆపుతున్నారు, మాకు వ్యక్తిగత ప్రయాణాలు ఉండవా అని మాట్లాడుతున్నారు. వ్యక్తిగత ప్రయాణాలు ఉంటే ముందు కేసులు ఎదుర్కొన్న తర్వాత మీరు కోర్టు అనుమతితో ఎక్కడికైనా వెళ్ళండి. మీకు ఆల్రెడీ మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూషన్ చేసిన తర్వాత కోర్టులో అనుమతి తీసుకోండి. ఎస్ మేము ఇలా విదేశాలకు వెళ్ళాలి, మాకు అనుమతి ఇవ్వని చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదా? జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి ఉండాలి. కోర్టు అనుమతి లేకుండా వెళ్తే విదేశాలకు వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేస్తారు. దాంతో కోర్టు అనుమతి తీసుకుని ఆయన విదేశాలకు పారిపోతున్నాడు. అలాగే నువ్వు కూడా కోర్టుకు వెళ్ళి అనుమతులు తీసుకుని విదేశాలకు కావాలంటే వెళ్ళు. అంతేగాని కేసు నుంచి తప్పించుకోండి. నాడేమో దాడి చేస్తారా, తెలుగుదేశం పార్టీ దేవాలయం వంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? మరి ఈరోజు వాళ్ళ పవర్లో ఉన్నారు, వాళ్ళందరూ వైసీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరేం చేస్తారు? ఆ రోజు దాడి చేస్తే పోలీసులు పట్టించుకోవాలి, ఈ రోజు కూడా దాడి చేస్తే పోలీసులు పట్టించుకోరు. బట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఆఫీసు మీద దాడి అనేది పద్ధతి కాదు. గతంలో కోర్టు కూడా అక్షంతలు వేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వనే వెళ్తే మీకు పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి సిగ్గు లేదా? ఇప్పుడు బెయిల్ ఎలా అడుగుతున్నారు? మీరు దాడులు చేస్తే బెయిల్ ఎలాగిస్తారని చెప్పి వైసీపీ నేతలందరికీ కూడా నోటి నిండా గడ్డి పెట్టి పంపింది. కాబట్టి ఇప్పటికైనా దేవినేని అవినాష్ ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలి. ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు ఉందో ఖచ్చితంగా దేవినేని అవినాష్ అరెస్టు 100% జరిగి తీరుతుందని చెప్పి వర్గాల్లో అయితే విస్తృత ప్రచారం జరుగుతుంది.